హాయ్ ఫ్రెండ్స్, యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం మేము. యాదగిరిగుట్టకి వెళ్తుంటే దారిలో అంతా మబ్బు, అసలు కనబడట్లే వెహికల్స్ కూడా. వీడియోలో అయితే కొంచెం పడ్డాయి. ఇంకో యాదగిరిగుట్టకు వచ్చేసాము. మాకైతే 2 hours పట్టింది హైదరాబాద్ నుండి. చాలా బాగుంది. మేమంతా దర్శనానికి ఇందులోంచి ఇటు బయటకు వచ్చాము. తొందరగానే దర్శనం అయింది, కానీ జనాలు కూడా ఉన్నారు, లేరు అనుకోకండి. లోపల చాలా జనాలు బాగున్నారు, రష్. బయటకు వచ్చేసాము. ఇక్కడ అందరూ ఆనందంతో ఫోటోలు దిగుతూ చక్కగా ఎంతో సంతోషపడుతున్నారు. పండగ కదా, ఏదో దేవుడి గుడికి వచ్చామనే సంతోషంతో. ఇది కిందకి చూస్తే బాగుంది. ఇక్కడ నుండి బయటికి దారి, ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగుంది. మీరు కూడా వెళ్తారని తప్పనిసరిగా యాదగిరి నరసింహస్వామిని దర్శించుకోండి. ఈ వీడియో తీసిన ప్రతి ఒక్కరు చూడండి, వెళ్ళండి. బాగుంది, నాకైతే నచ్చింది బాగా. పండగకి ఎక్కడ పోయి కన్నా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే నరసింహస్వామిని చాలా బాగుంటుంది. ఇవే చూడండి ఎంత బాగుందో. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక ముగ్గులు కూడా వేస్తుంది అప్పుడప్పుడే. అంతా ముగ్గులు వేస్తున్నారు. అంత హడావిడిగా ఉంది కొంచెం. ఇక్కడైతే ఈ వెంకటేశ్వర నామాలు చూస్తేనే సగం బాధలు పోతాయి మనకి. ఈ నామాలు చూసి ఎంత బాగున్నాయి, అసలు బాగా కట్టాడు. ఇప్పుడైతే చాలా బాగుంది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లడ్డూ ప్రసాదానికి వచ్చాము. ఇక్కడ టికెట్ తీసుకుని, ఇక్కడ నుండి పైనుండి తీసిన నేను వీడియో. టికెట్ తీసుకుని లడ్డూలు తీసుకుని ప్రసాదం వచ్చేసాము. ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట మేము. ఎక్కువసేపు టైం పట్టలేదు, చక్కగా 3 hours అంతా అయిపోయింది. రిటర్న్ అయ్యాము. కిందకు వచ్చి వెహికల్ ఆటోలు వెళ్తున్నాయి, బ్యాటరీ కార్లు వస్తున్నాయి. కొండ దిగి ఇక్కడ నుండి తీస్తే చాలా బాగుంది. కింద నుండి చూసిన యాదగిరి నరసింహస్వామి చాలా బాగుంది గుడి. మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. గుట్ట మీద నరసింహస్వామి ఎంత బాగుందంటే సంతోషం అనిపించింది.